హలో గైస్ ఇవాళ మనమైతే టేస్టీగా ఉగ్గాని చేసేద్దాం వచ్చేసేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను చూసేసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి అలానే ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించండి. తర్వాత పచ్చిశనగపప్పు వేయండి. తర్వాత ఏంటంటే ఒక గుప్పెడు పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి మనము ఉగ్గాని తినేటప్పుడు క్రంచీగా తగులుతుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇప్పుడు నేనైతే ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం ఫ్రై అవనిచ్చి తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఏంటంటే కరివేపాకు యాడ్ చేశాను. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడేంటంటే హాఫ్ టమాటో యాడ్ చేశాను. నేను కొంచెం క్వాంటిటీనే చేశాను. సో దానికి తగ్గట్లు టమాటో యాడ్ చేశాను. సో ఒకసారి అలా మూత పెట్టేసి కొంచెం మొత్తం సాఫ్ట్ అవనిచ్చాను. తీస్తే చూడండి మొత్తం అయితే ఫ్రై అయిపోయాయి మంచిగా. ఇప్పుడు పసుపు యాడ్ చేశా. తర్వాత మనం వాష్ చేసుకున్న మరమరాలు ఉంటాయి కదా! సో అవైతే వాటర్‌లో వేసి పిండేసి ఇలా వాటర్ లేకుండా తీసుకొని యాడ్ చేసేసుకోవటమే. నేను ఇక్కడ ఏంటంటే పప్పుల పొడి యాడ్ చేశాను. మీరు లేదు అంటే నార్మల్ కారం కూడా యాడ్ చేయొచ్చు. అలాగే గరం మసాలా యాడ్ చేశాను. సో లాస్ట్‌లో ఏంటంటే మనం టేస్ట్‌కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. సో అంతే అండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయటం మర్చిపోవద్దు. సో డెఫినెట్‌గా అయితే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ఉగ్గని కాంబినేషన్ మిర్చి బజ్జీ కూడా ఈ 2 కాంబినేషన్స్‌తో తింటే చాలా బావుంటుంది. అంతే ఈ వీడియో. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.